సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్, అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయంటూ కూడా సాక్షాత్తు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారే కొన్ని హింట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ ఆర్థిక మాంద్యం కనుక అమెరికాలో వస్తే దాన్ని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకోవాలంటూ కూడా దాని మీద కొంత వర్కౌట్స్ కూడా మొదలుపెట్టింది అమెరికా ప్రభుత్వం. ఒకవేళ అమెరికాలో గనక ఆర్థిక మాంద్యం వస్తే అది భారత పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అసలు గత 40-45 సంవత్సరాలలో అసలు ఈ ఆర్థిక మాంద్యం భయాలు అనేవి ప్రపంచ దేశాలను ఎంత ఎత్తున భయపెట్టాయంటారు అసలు? సో రిసెషన్ అనేది మార్కెట్కి కొత్త ఏం కాదు. యుఎస్లో గతంలో కూడా 40-45 సంవత్సరాలు కాదు, అంతకుముందు కూడా రిసెషన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్కి మనం కొత్త, కానీ మార్కెట్కి రిసెషన్ అనేది కొత్త కాదు. మార్కెట్లో రిసెషన్ అనేది ఒక భాగం మాత్రమే. ఇప్పుడు మనకి ప్రతిరోజు ఆరోగ్యంగానే ఉంటామా? ఎప్పటికప్పుడు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, సివియర్ ఫీవర్ వస్తుంది, అవుతూనే ఉంటాం నెలకు 1-2 సార్లు, రైట్? సో ఇది రిసెషన్ అనేది కూడా అటువంటిదే. మార్కెట్లో కామన్ గా జరిగేటువంటి ఒక యాక్టివిటీయే. సో రిసెషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని అంటారు సహజంగా. సో మంచి మంచి ముత్యాలన్నీ కూడా మనకి అట్టడుగును ఉంటాయి కాబట్టి రిసెషన్ వచ్చినప్పుడు దొరుకుతాయి మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ కూడా. సో మనకి ఇంతకుముందు 1980లో రిసెషన్ వచ్చింది, అంతకుముందు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా 1980 మీరు అన్నట్టు 40-45 సంవత్సరాల డేటా కాబట్టి 1980 ఒక రిసెషన్ వచ్చింది, 1990లో వచ్చింది, 2000లో వచ్చింది, అండ్ 2007లో వచ్చింది కోవిడ్ రిసెషన్. ఇట్లా మల్టిపుల్ రిసెషన్స్ అనేవి మన మార్కెట్ని అయితే రెగ్యులర్గానే హిట్ చేశాయి. సో ఫస్ట్ కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో బేసిక్గా ప్రీవియస్గా రిసెషన్స్ హిట్ అయినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఎంత కరెక్షన్కి గురయ్యాయి, ఎన్ని నెలల పాటు కరెక్ట్ అయ్యాయి, అండ్ ఎన్ని నెలల పాటు రికవరీ పట్టింది. సో ఇదంతా కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. సో 1990 డేటా దగ్గర నుంచి నేను క్లియర్గా చెప్తాను. అంతకుముందు మనకి నిఫ్టీ డేటాస్ కూడా పెద్దగా అందుబాటులో ఉండవు. సో బేసిక్గా 1990 నుంచి మనం గమనించినట్లయితే కేవలం 2 నెలల్లోనే 16% కరెక్ట్ అయింది. ఆ తర్వాత 2 నెలల్లోనే ఇమీడియట్గా రికవరీ వచ్చింది. సో ఇది ఇక్కడ ఈ ప్లేస్లో మనకు పెద్ద ఎత్తున పెయిన్ పాయింట్ అనేది ఏమీ లేదు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి రిసెషన్స్ కొంతవరకు పెయిన్ పాయింట్స్ అయితే మార్కెట్లో క్రియేట్ చేశాయి. 2000 సంవత్సరంలో వచ్చినటువంటి రిసెషన్ మనకి దాదాపుగా 57% కరెక్షన్కి గురైంది. 19 మంత్స్ దాదాపుగా 1.5 ఇయర్ వరకు కూడా కరెక్షన్ మనకి జరిగింది మార్కెట్లో. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనకి ప్రీవియస్ కరెక్షన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి 38 మంత్స్ టైం పట్టింది. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు పైన మనం సెన్సెక్స్ చార్ట్లో చూసిన దాని ప్రకారం అయితే. సో కరెక్షన్ మనకి 18 నెలలు పడితే రికవరీ ఆల్మోస్ట్ దానికి డబుల్ పట్టింది మనకి. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి 2007 రిసెషన్ చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఉంది. అది దాదాపుగా మనకి 63% కరెక్షన్ మనకి వితిన్ 9 మంత్స్లో జరిగిపోయింది. అండ్ అక్కడి నుంచి రికవరీ దాదాపుగా మనకి 64 మంత్స్ పట్టింది. 64 నెలలు అంటే సుమారుగా 5 సంవత్సరాల టైం, 5 సంవత్సరాల రికవరీ టైం పట్టింది మనకి. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి రిసెషన్ మనకి కోవిడ్ టైం, ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అనుకోవచ్చు. సో కేవలం మనకి 2-3 నెలల్లోనే కరెక్షన్ అంతా జరిగిపోయింది. 3 నెలల టైం ఫ్రేమ్లో మొత్తం కరెక్షన్. అక్కడి నుంచి రికవరీ కూడా 8-9 నెలల టైం ఫ్రేమ్లోనే జరిగిపోయింది. సో బేసిక్గా మనకి ఈ కోవిడ్ అనేది ఒక ఈవెంట్ బేస్డ్ రిసెషన్. అది మనకేమది ఎకనామిక్ రిలేటెడ్ రిసెషన్స్ కాదు. అంతకుముందు ఉన్నటువంటి రిసెషన్స్ 2 కూడా మనకి ఎకనామిక్ రిలేటెడ్ రిసెషన్స్గా మనం పరిగణించవచ్చు. ఓకే, 1980 కానీ 1990స్లో కానీ ఇవన్నీ కూడా ఈవెన్ మనకి 2000 రిసెషన్స్ కానీ అండ్ మనకి లీమన్ బ్రదర్ కొలాప్స్ కానీ ఇవన్నీ ఎకనామిక్ రిలేటెడ్ రిసెషన్స్ అని అంటాం ఇక్కడ. సో ఎకనామిక్ రిలేటెడ్ రిసెషన్స్ అన్నీ కూడా సహజంగా కొంత సమయం తీసుకున్నాయి. సో ఇప్పుడు అసలు అమెరికా రిసెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక ఆర్టికల్ ప్రకారం కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. సో అమెరికా రిసెషన్స్లోకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో జీడిపిస్ ఎలా ఉన్నాయనేది కొన్ని ఆర్టికల్స్లో వచ్చింది. సో బేసిక్గా మనకి కోవిడ్ రిలేటెడ్ రిసెషన్ ఒకటి తీసేస్తే సహజంగా అప్పుడు ప్రపంచం అంతా స్తంభించిపోయింది కాబట్టి మనకి -8% జీడిపి డేటా కనపడుతుంది. అంతకంటే ముందు మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ద టైం మనకి 0.9, 0.6, 0.9 జీడిపి డేటాస్ అనేవి రికార్డ్ అయ్యాయి. అండ్ దాంతోపాటుగా నిరుద్యోగం అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా మనం గమనించినట్లయితే యావరేజ్గా 6 and above అన్ఎంప్లాయ్మెంట్ అయితే మనకి రికార్డ్ అయింది. 7, 8,
10. సో 10 నుంచి మనకి 6, 7 ఈ పాయింట్ల వరకు కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రికార్డ్ అయింది. సో కరెంట్ మనకి యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లుందో ఒకసారి గమనిస్తే మనకి 4.1 కరెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కనపడుతుంది. సో ఇప్పటి వరకు మనం ఇంకా 6 కూడా క్రాస్ చేసింది అయితే లేదు. సో 4.1 దగ్గర ఉన్నాం. 4.1 నుంచి మనం 6 కూడా దాటి వెళ్తామా అని అంటే దాటి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకు కొంతవరకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు తగ్గిస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మరింతగా పెరిగే అవకాశాలు అయితే బేసిక్గా ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి జీడిపి డేటా. జీడిపి మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏదో 2.4 ఏదో నోట్ అవుతున్నట్టుంది యూఎస్ది. సో తగ్గుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా అని అంటే గోయింగ్ ఫర్దర్ దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ కాంట్రాక్ట్ అవ్వటానికి. సో నార్మల్గా ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ కనుక లేకపోయి ఉంటే కాంట్రాక్షన్ మేబీ కొంత సమయం పట్టుండేదేమో. కాకపోతే ఇప్పుడు టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కిక్ ఇన్ అయ్యాయి కాబట్టి మనకి జీడిపి కాంట్రాక్షన్ అనేది జరగడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ ఒక సమస్య ఏంటి అని అంటే మనకి జీడిపి నెంబర్స్ 2 క్వార్టర్స్ కన్సిక్యూటివ్గా తక్కువ వచ్చిన తర్వాత రిసెషన్ అనేది అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. దీని ఒక ల్యాగ్ ఇండికేటర్ అని పిలుస్తాం మనం. జీడిపి నెంబర్ అనేది సహజంగా లేట్గా వస్తుంది కదా, 2 క్వార్టర్స్ అంటే ఆ క్వార్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా జరగాల్సిన ఎకానమీలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత వచ్చేది జీడిపి నెంబర్. ఓకే, అదొక ల్యాగ్ ఇండికేటర్, మొత్తం డ్యామేజ్ జరిగిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కొంత యాంటిసిపేషన్ పెట్టుకోవాలి, అంటే కొంత స్పెక్యులేట్ చేయాలి, మనకి జీడిపి స్ట్రింక్ అవుతుందా అవ్వదా అనేది స్పెక్యులేట్ చేయాల్సిన టైం మనకి ఇప్పుడు వచ్చింది. సో ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల సహజంగానే కొంతవరకు ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి యూఎస్లో ఎక్కువగా పెరుగుతాయి. సో కొద్ది వరకు ఎకనామిక్ స్లోడౌన్ అయితే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు రాబోతున్నటువంటి అంటే మనకి ఈ ఏప్రిల్లో వచ్చింది కదా టారిఫ్ రిలేటెడ్ అప్డేట్. సో మనకి టారిఫ్ రిలేటెడ్ అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకి ట్రంప్ కొద్దిగా ప్రెషర్ పెడతాడు ప్రపంచ మార్కెట్ల మీద అని ఒక క్లారిటీ తోటే మనకి ఎప్పటి నుంచో అంటే దాదాపు ఫిబ్రవరి మంత్ నుంచి కొంతవరకు ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది మనకి యూఎస్లో. గోయింగ్ ఫర్దర్ ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది కాబట్టి ఇది మరింత స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ క్వార్టర్కి సంబంధించి అంటే జనవరి నుంచి మార్చ్కి సంబంధించినటువంటి ఈ క్వార్టర్లీ డేటా మనకి ఏప్రిల్ ఎండింగ్కి ఎప్పటికో వస్తుంది. సో ఆ ఏప్రిల్ ఎండింగ్ డేటా కొద్ది వరకు నెగిటివ్ అని చెప్పలేములేండి, కానీ పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. ఫస్ట్ స్ట్రింక్ రావచ్చు, అంటే ఫస్ట్ క్వార్టర్ స్ట్రింక్ రావచ్చు. ఆ తర్వాత మనకి రాబోయేటువంటి క్వార్టర్లో కూడా కానీ స్ట్రింగ్ కన్ఫర్మ్ అయితే రిసెషన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ఆ పాసిబిలిటీ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో ఈ టారిఫ్ రిలేటెడ్ దానికి ఎక్కువగా ప్రోత్సాహం అయితే ఇచ్చే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇంకొక ఇండికేటర్ ఏంటి అది కూడా చూసుకుంటాం. మరొక ఇండికేటర్ ఏంటి అని అంటే మనకి బాండ్ ఈల్డ్స్. సో బాండ్ ఈల్డ్ కర్వ్ అనేది మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. సో బాండ్ ఈల్డ్ కర్వ్ అనేది ఇప్పటివరకు పైకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఎట్లా చూస్తామంటే ఇన్వర్షన్ కర్వ్ అనేది మాట్లాడతాం అనమాట. సో బాండ్ డీల్స్లో మనకి షార్ట్ టర్మ్ బాండ్ డీల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బాండ్ డీల్స్ అనేవి ఉంటాయి. అంటే 30 year బాండ్ డీల్స్ ఉంటాయి, 10 year బాండ్ డీల్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ 5 year బాండ్ డీల్స్ కూడా ఉంటాయి. షార్టర్ పీరియడ్ టైం ఫ్రేమ్ బాండ్ డీల్స్ కూడా ఉంటాయి. సో సహజంగా ఎప్పుడైతే షార్టర్ టైం ఫ్రేమ్లో ఉండేటువంటి బాండ్ డీల్స్ ఇన్వర్షన్ కర్వ్ అంటే డౌన్ సైడ్కి రావడం మొదలు పెడతాయో అదేం చెప్తుంది అని అంటే ఆ ఎకానమీ మీద మాకు నమ్మకం లేదు, అంటే పెట్టుబడిదారులు షార్ట్ టర్మ్ బాండ్స్ నమ్మట్లేదు అని అంటే షార్ట్ టర్మ్లో ఎకానమీలో ప్రెషర్ రాబోతుంది అని ఒక ఇండికేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి ఆ బాండ్ ఈల్డ్ అనేది మనకి కర్వ్ స్టార్ట్ అయింది డౌన్ సైడ్. సో అది కూడా ఒక రకమైన ఇండికేటర్ మనకి రిసెషన్ యూఎస్ మార్కెట్లో కిక్ ఇన్ అవ్వడానికి కొన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయని. ఓకే, గోయింగ్ ఫర్దర్ రిసెషన్ రావచ్చేమో అని ఒక ప్రెషర్ అంటే ఉండొచ్చేమో అని ఒక మాటని ట్రంప్ గారి నోటి నుంచి కూడా విన్నాం. ఒకవేళ యూఎస్లో రిసెషన్ కనుక ట్రిగ్గర్ అయితే ఇండియన్ మార్కెట్స్కి ప్రాబ్లం ఉంటుందా? సో బేసిక్గా ఒక మాట చెప్తూ ఉంటారు, యూఎస్ మార్కెట్కి జలుబు చేస్తే ప్రపంచ మార్కెట్లు తుమ్ముతాయి అని. ఓకే, సో ఇప్పుడు మన ప్రపంచ మార్కెట్లో కూడా దాని యొక్క ప్రెషర్ డెఫినెట్గా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకి రిసెషన్ లాంటిది హిట్ అయింది అని అంటే అక్కడ భారతీయులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో సహజంగా వాళ్ళ ఉద్యోగాలు కూడా కొంతవరకు సమస్యల్లోకి వెళ్తాయి. సో వాళ్ళు ఇండియాకి పంపించేటువంటి డబ్బులు తగ్గుతాయి. సో ఇక్కడ కొంతవరకు కొనుగోలు శక్తి కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీ నుంచి ఇండియాలోకి చాలా డబ్బులు వస్తున్నాయి, అంటే అక్కడ సంపాదించే వాళ్ళు ఇక్కడ పేరెంట్స్కి డబ్బులు పంపించి ఇక్కడ భూములు కొనటము, పెట్టుబడులు పెట్టడం, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. సో కొంతవరకు ఆఫ్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ఐటీ సెగ్మెంట్ అంతా కూడా బాగా ష్రింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు, మన ఐటీ సెగ్మెంట్ అంతా కూడా ఎక్కువ యూఎస్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూఎస్ ఎకానమీ వీక్గా ఉంది అని అంటే ఇక్కడ ఇండియాలో కూడా లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇండియన్ ఐటీ సెగ్మెంట్లో ఎవరైతే ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ లే ఆఫ్ ఫియర్ అనేది ఎక్కువగా పెరగచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ సహజంగా రిసెషన్ ఫియర్ కిక్ ఇన్ అయినప్పుడు శాలరీస్ కూడా హాఫ్ చేసేస్తారు. మేము మీకు మొత్తం జీతాలు ఇవ్వలేము, సగం జీతాలు మాత్రమే పే చేస్తాం. 2008-2009
చాలా మంది అసలు ఉద్యోగాలు కోల్పోయి జీతాలు కటింగ్లు వచ్చేసి ఈఎంఐలు కట్టుకోలేక చాలా మంది స్ట్రగుల్ అయ్యారు 14-15 years బ్యాక్. సో ఇప్పుడు యుఎస్ లో ఆ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఇండియాలో ఈ శాలరీ హైక్ పక్కన పెట్టండి, సగం జీతాలకి పనిచేయటము, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవటము, ఇది కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, సహజంగా మనకు కొద్ది వరకు ఎక్స్పెండిచర్ ఎవరు పెడతారు, ఐటీ లాంటి అందులో అంటే ఐటీ లాంటివి అనేది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే యంగ్ జనరేషన్ పీపుల్కి ఎక్కువ శాలరీ ఇచ్చేది ఐటీ, యంగ్ జనరేషన్కి. సో వాళ్ళే ఎక్కువ ఖర్చులు కూడా పెడతారు. సో ఇక్కడ కూడా అగైన్ కొంత కొనుగోలు శక్తి అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఐటీ ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది. సో దీనివల్ల రియాలిటీ అంటే కొనుగోలు శక్తి ఉంటుంది కాబట్టి సహజంగా రియాలిటీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా వన్ ఆన్ వన్ ట్రిగ్గర్ అవుతూ పోతూ ఉంటాయి. నెక్స్ట్, దీనికి మన భారతదేశం ప్రిపేర్డ్గా ఉందా లేదా, ఇదే పెద్ద ప్రశ్న. సో ఉద్యోగాలు పోతున్నాయంటే జనాల దగ్గర డబ్బులు తగ్గుతాయి, ఖర్చులేమో అలానే ఉంటాయి, ఈఎంఐలు అలానే ఉంటాయి, ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మరి ప్రజలు దీన్ని తట్టుకునే అవకాశాలు ఉందా లేదా అని అంటే, ఒక రకంగా మన భారతదేశం రిసెషన్కి ప్రిపేర్ అయిందో లేదో నాకు తెలియదులేండి, కానీ మన ఇండియన్ ఎకనామిక్స్ స్లోడౌన్ ఆపేందుకు మాత్రం ప్రిపేర్ అయిపోయింది. సో దానికోసం మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి యాక్సలరేట్ చేస్తున్నారు. సో ప్రజల చేతుల్లో కనుక డబ్బులు వస్తాయి అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడం ద్వారా ఈఎంఐస్ అనేవి తగ్గుతాయి. సో ఇక్కడ నేను ఇంకొక మాట కూడా యాడ్ చేసి చెప్తాను, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ క్షణంలో అనేది. సో సహజంగా ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగినప్పుడు టెన్యూర్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది టెన్యూర్ని తగ్గించుకునే టైం కాదని నేను చెప్తాను. టెన్యూర్ని అలానే పెట్టుకొని ఈఎంఐలు తగ్గించుకోవడం మంచిది, ఎందుకంటే మన దగ్గర డబ్బుల్ని రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగితే కనుక టెన్యూర్ని తగ్గించకుండా ప్రీమియం కట్టేదాన్ని తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మనకి బాండిల్స్ని అమ్ముకుంటూ మార్కెట్లోకి లిక్విడిటీని పంపించేస్తున్నారు. 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకొచ్చి కొంతవరకు లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మనకి మార్కెట్లోకి డబ్బులు పంపించేయాలి అని. అండ్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నది ఆల్రెడీ పీకౌట్ అవుతుంది కాబట్టి రకరకాల ప్రయోగాలతోటి ఏదో మనకు అదేమంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి పెట్టి ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు బడ్జెట్లో అనౌన్స్ చేశారు, పోయిన సంవత్సరం బడ్జెట్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల వాటి ద్వారా కూడా కొంతవరకు ఎంప్లాయ్మెంట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఎంఎస్ఎంఈని కూడా కొద్దిగా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంఎస్ఎంఈ అనేది మన భారతదేశం చాలా కీలకమైంది. చాలా మటుకు మన భారతదేశం అంతా కూడా అన్ఆర్గనైజ్ సెక్టార్గా ఉంది, ఇప్పుడు కొద్దిగా ఆర్గనైజ్ అవుతుంది. కానీ సో ఈ ఎంఎస్ఎంఈకి బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వాటిలో కూడా కొంత క్యాష్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో దట్ రూటెడ్ లెవెల్ పీపుల్కి డబ్బులు అందుబాటులోకి వెళ్తాయి. సో ఈ ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి కొంతవరకు మార్కెట్ మన దగ్గర కొంతవరకు అంటే మన ప్రభుత్వం కొంతవరకు అయితే ప్రిపేర్డ్గానే ఉంది. యాక్చువల్గా ప్రిపేర్డ్గా లేనిది ఎవరు అని అంటే యుఎస్ గవర్నమెంట్. సో యూఎస్ గవర్నమెంట్లోనే అసలు సమస్య ఉంది, యూఎస్ ఎకానమీలోనే అసలు సమస్య ఉంది అని ఇలా 1.5 year బ్యాక్ నుంచి చెప్తున్నాను. ఇదే మాట, ఇండియన్ ఎకానమీలో యాక్చువల్గా సమస్య లేదు, ప్రాబ్లం అంటూ ట్రిగ్గర్ అయితే యూఎస్ మార్కెట్లోనే ట్రిగ్గర్ అవ్వాలి. దానికి గల కారణం ఏంటంటే ఫిస్కల్ డెఫిషియట్ అనేది వాళ్ళు కట్టలేని స్థాయి కూడా వెళ్ళిపోయింది. దాదాపు 128 trillion ఏదో $1.4 trillion లాస్ట్ ఇయర్ కూడా పెంచుకున్నారు. అంటే అది పెరుగుతూ పోతూ ఉంది. దాంతోపాటుగా వాళ్ళ ఎకానమీ కనుక స్లో డౌన్ అయితే దాన్ని కట్టాల్సిన వడ్డీలు కూడా వీళ్ళు కట్టలేరు. సో దాని మీద కొంత భారం పడుతుంది. ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నమే యాక్చువల్గా ఇప్పుడు పెట్టే టారిఫ్స్. టారిఫ్లు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే దే నో దట్ అమెరికా విల్ హిట్ రిసెషన్, దాన్ని మనం ఎట్లాగో ఆపలేము. కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ దానికి అప్పులకి మనం వడ్డీలు కట్టాలి కాబట్టి ఈ టారిఫ్ల ద్వారా వచ్చేటువంటి ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉంటాయో అది వడ్డీలు తీర్చుకోవడానికి కొద్దిగా అప్పులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు పాయింట్లో టారిఫ్లను కూడా మొండిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏం పిచ్చోడు కాదు కదా, రిసెషన్ హిట్ అవుతుంది అన్నా కానీ టారిఫ్లను తీసుకొని రావడానికి వాళ్ళ ఆర్థికవేత్తలు అందరూ ముందే చెప్పుంటారు కదా, కానీ అదొక సొల్యూషన్ లాగా కనపడుతుంది వాళ్ళకి. ఎకానమీ స్లో డౌన్ అయితే మనకి టారిఫ్స్ అనేవి కొద్దిగా సపోర్ట్ చేస్తాయి. సో మనం కూడా కొంతవరకు ప్రజలకు సపోర్ట్ చేయడం కానీ ఫిస్కల్ డెఫిషియన్ తగ్గించుకునే ప్రయత్నం కానీ చేయొచ్చు అనే ఒక ప్రయత్నంలో మనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అయితే డెఫినెట్గా మనకి హార్డ్ ల్యాండింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అది 100% కన్ఫామ్ అంటే రిసెషన్ని ఫెడ్ కూడా 100% కన్ఫామ్ చేయలేదు. ఇంతకుముందు 23% మనకి రిసెషన్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తే రీసెంట్గా 33-36% వరకు కూడా ఆ ఛాన్సెస్ పెరిగాయని చెప్తుంది. అదేవిధంగా మోడీ లాంటి రీసెర్చ్ సంస్థలు కూడా చాలా క్లియర్గా చెప్పి దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ రిసెషన్ అని చెప్పి, సో దానికి తగ్గ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి టూ మచ్ ఆఫ్ హార్డ్ ల్యాండింగ్ జరుగుతుందని అంటే అది మనం జరగ అవకాశాలు లేవో అని అనుకుంటున్నాను. బట్ రిసెషన్ విల్ హిట్, హార్డ్ ల్యాండింగ్ జరగకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.